హీరోయిన్స్ లో ఈ నటి చాలా డిఫరెంట్. కేవలం పెద్ద యాక్టర్స్ తోనే నటిస్తానని గిరిగీసుకుని కూర్చోదు. చిన్న హీరోలైనా నాకు ఓకే అంటుంది. డాక్టర్ కాబోయే యాక్ట్రెస్ అయిన ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏళ్ళు అవుతున్నా సరైన బ్రేక్ రాలేదు. ఇప్పటి వరకు తెలుగులో 2 సినిమాలు చేసిన ఆమెకు మెగా వారసుడు లక్కీ హీరోగా మారతాడా? డాక్టర్ కాబోయి యాక్టర్ అయిపోయానని అంటూ ఉంటారు హీరోయిన్స్. ఐశ్వర్య లక్ష్మి విషయంలో 100% కరెక్ట్. ఎంబీబీఎస్ చదివి ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది 2017లో ఓ మలయాళ చిత్రంలో ఇంట్రడ్యూస్ అయింది. కానీ ఆమెకు పేరు తెచ్చింది అదే ఏడాది వచ్చిన మాయానది. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలతో పాటు అవార్డులు దక్కాయి. తక్కువ టైంలోనే మలయాళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కార్తిక్ సుబ్బరాజు ధనుష్ కాంబోలో వచ్చిన జగమే తంతిరంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య మణిరత్నం పొన్నియిన్ సెల్వన్, గట్టా కుస్తీ చిత్రాలతో పాపులర్ అయింది. జస్ట్ కేవలం నటనకే పరిమితం కాలేదు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలైన గార్గి, కుమారి చిత్రాలకు నిర్మాతగాను మారి మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. జీవితంలో పెళ్లే చేసుకోనని రా స్టేట్మెంట్ పాస్ చేసి ఆశ్చర్యపరిచిన ఈ మలయాళ కుట్టి తెలుగులో 2 చిత్రాలతో పలకరించింది. గాడ్సే ఓటీటీలో వచ్చిన అమ్ము చిత్రాలు టాలీవుడ్ ఎంట్రీకి పెద్దగా యూస్ కాలేకపోయాయి. హిట్స్ ఉన్న ఐశ్వర్య లక్ష్మికి సరైన బ్రేక్ రావడం లేదు. పెద్ద హీరోలే కాదు, చిన్న హీరోలతోనూ నటిస్తూ యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకుంటుంది. రీసెంట్లీ సూరితో మామన్ చేసి డీసెంట్ హిట్ అందుకుంది. అయినప్పటికీ స్టార్ హీరోలతో చేసే ఛాన్సులు కొల్లగొట్టలేకపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో థగ్ లైఫ్ తో పాటు సాయి తేజ్ సరసన సంబరాల ఏటిగట్టు ఉన్నాయి. అయితే థగ్ లైఫ్ లో పెద్ద ఇంపార్టెంట్ రోల్ గా కనిపించడం లేదు. ఎందుకంటే ఎక్కడ ఆమె ప్రమోషన్స్ లో లేదు. అలాగే ఈ హీరోయిన్ పేరు ప్రస్తావనకు రాలేదు. ఇక ఆమె హోప్స్ అన్ని కూడా సాయి తేజ్ మూవీ పైనే. మరి సంబరాల ఏటిగట్టుతో తెలుగులో సాలిడ్ కంబ్యాక్ అవుతుందా? మెగా వారసుడు లక్కీ హీరోగా మారతాడా? వెయిట్ అండ్ సీ.